నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కల పంపిణీ మరియు రామాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, సిఐ ప్రసాద్, కొండూరార్ సర్పంచ్ గోదారి నర్సారెడ్డి, ఎంపీటీసీ పావని వెంకటేష్, సిరికొండ సర్పంచ్ రాజారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీఎం శ్రీనివాస్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సయ్య, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఉద్దేశం ప్రకారం అదేవిధంగా మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఎమ్మెల్యే గారి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు కొండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహార కార్యక్రమంలో భాగంగా కొండూరు సర్పంచ్ నర్సారెడ్డి గారు మరియు ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, మహిళా సంఘం వారు, అదేవిధంగా యువకులు అందరూ కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మమ్మల్ని గెస్ట్గా పిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులుగా వచ్చిన సిరికొండ సర్పంచ్ ఎండిఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడే మనకు చాలా మంచి విషయాలు చెప్పిండు నర్సారెడ్డి. వాస్తవం ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ బాగలేకనో ఆరోగ్య సమస్యతో మనం కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తే మనకి కృత్రిమ శ్వాస అందించడం కోసం సిలిండర్ పెడతారు. దాని ఛార్జ్ పర్ డే 2700. ఒక మనిషి 60, 70, 80 సంవత్సరాలు బతుకుతాడు అనుకుంటే అట్లా ఒక్కరోజు 2700తో కొనుక్కుంటే పుట్టినప్పటి నుంచి వచ్చే వరకు ఆయన కృత్రిమ శ్వాస అట్లా కొనుక్కోవాలంటే డబ్బులు పెట్టి 8 కోట్ల రూపాయలు అవుతాయి ఆ జీవిత కాలంలో. కానీ ఒక చెట్టు, ఒక చిన్న మొక్క నాటితే మనకి ఫ్రీగా మన 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 తరానికి మన తర్వాత 2-3 తరాలకు కూడా ఆ చెట్టు ఫ్రీ గాలి ఇస్తుంది. అంటే ఒక 3 తరాలు చెట్టు జీవించి ఉందంటే 24 కోట్ల రూపాయలు మనం డబ్బులు ఆదా చేసుకున్నట్టు అనమాట. ఒక చిన్న మొక్క పెట్టేది మనం 3 తరాలకి దాని పండ్లు, ఫలాలు